జిల్లాలో ఒక 100 మంది లీడర్లను తయారు చేయాలనేది, ఒక లీడర్తో ఏదైనా సాధించవచ్చనే ఒక లక్ష్యంతో జాతీయ బీసీ చైతన్య సమితి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలలో పనిచేస్తుందని మీకు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మేమైతే కమిట్మెంట్గా చేసేటువంటి వాళ్ళు ఈ జిల్లాలో కూడా సుమారు ఒక 50 మంది లీడర్లు తయారవుతారు. దేనికైనా వాళ్ళు ముందుంటారు. బీసీ డిమాండ్ల కోసం వాళ్ళు ముందుకు వస్తారని కూడా తెలియజేస్తున్నాము. గతంలో కానీ ఒకసారి చూస్తే స్వాతంత్రం వచ్చినా కూడా ఎన్నో కమిషనర్లు ప్రభుత్వాలు వేసినవి. కానీ ఆ కమిషనర్లు ఏవి కూడా ఇంతవరకు బయటికి రాలేదు. 1980లో బీపీ మండల కమిషన్ వేశారు. అంతకంటే ముందు కాలేకే కమిషన్ వేశారు. ఇటీవల బీజేపీ ప్రభుత్వం జస్టిస్ రోహిణి కమిటీ వేసింది. ఇంతవరకు కూడా అవి బయటికి రాలేదు. ఇంతవరకు ఏ విషయాలు కూడా బయటికి రాలేదు అనే విషయం కూడా మనం స్పష్టంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా బీసీలను ఒక ప్రత్యేకంగా చూడకపోతే, బీసీలు అభివృద్ధి చెందకపోతే, బీసీలకు చట్టాలు లేకపోతే, బీసీలకు ఆర్థిక స్వేచ్ఛ లేకపోతే ఈ రాష్ట్రం కానీ దేశం గాను అభివృద్ధి చెందదు. బీసీలు అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుందని ఎన్నో సర్వేలు, ఎన్నో సమస్యలు చెప్పినా కూడా ఈ పాలకులకు బీసీల పైన వాళ్ళ యొక్క విధానం పైన మనం ఓట్లేసి మనం వాళ్ళ సీట్లో కూర్చోబెట్టి మా భవిష్యత్తును పరిపాలించండి, మా బిడ్డల భవిష్యత్తును చూడండి, మాకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వండి, మాకు రక్షణ చట్టాలు ఇవ్వండి, మేము కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వాములు చేయండి అని మేము ఓట్లేసి పంపించిన తర్వాత మీరే శాశ్వతంగా అధికార పక్షంలో మీరు ఉండాలని, శాశ్వతంగా మీరే ఉండాలనేటువంటి విధానం అందరూ కూడా అర్థమైపోయింది. అన్ని చూస్తున్నాము. ఇక కాదు, ఏ కులాలున్నా కూడా ఎవరున్నా కూడా కామన్ మ్యాన్ చైతన్యవంతుడు కావాలి. కామన్ మ్యాన్ సామాన్య శక్తివంతుడు అయినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు పోతుందనే ఒక విధానంలో మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి మూమెంట్లోకి వెళ్ళాలి. ఒక మంచి నాయకత్వంలోకి రావాలి. మనం మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కమిటీలు వేసుకుంటూ, మహిళా కమిటీలు, విద్యా కమిటీలు, అదేవిధంగా యువజన కమిటీలు, అన్ని రకాల కమిటీలు కూడా వేసుకుంటూ ఒక శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్మిద్దామనేది మనందరి యొక్క ఆలోచన. ఈ ఆలోచనకు మదనపల్లి నియోజకవర్గం నుంచి 80 జిల్లాల నుంచి ఈ జాతీయ బీసీ చైతన్య సమితిలోకి మీరందరూ కూడా కమిటీలోకి రండి. ఆ కమిటీల ద్వారా ఒక విస్తృతమైనటువంటి ఒక విధానాన్ని తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇంకా మేము ఒకటి ఈ వేదిక నుంచి కూడా ఒక క్వశ్చన్ చేస్తున్నాం. ప్రజాపక్షంగా ప్రజల నుంచి కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. మొన్న